ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 5 సీట్లకు మార్చి 20వ తేదీన పోలింగ్ జరగనుంది. మార్చి 10న నామినేషన్ల స్వీకరణకు తుది గడువని ఈసీ తెలిపింది. ఇక 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఈసీ తెలిపింది. ఇక 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి నేతల నుంచి గట్టి పోటీ ఉంది. ఇందులో జనసేన, బీజేపీకి ఒక్కో సీటు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు టీడీపీ నేతలు కూడా ఎమ్మెల్సీ స్థానాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక టీడీపీ నుంచి ఎమ్మెల్సీ రేసులో యనమల రామకృష్ణుడు ముందు వరుసలో ఉన్నారు. ఆ తర్వాత దేవినేని ఉమా పేరు కూడా వినిపిస్తోంది. మోర్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఈ రోజు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అయితే పార్టీల మధ్య పోటీ ఏ విధంగా ఉంది, అలాగే సీట్ల పంపిణీ కూడా ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ మరికొద్దిసేపట్లో విడుదల కాబోతుంది. మార్చి 3వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి కూడా ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లకి గడువు ఉంది. 11వ తేదీన పూర్తి స్థల స్క్రూటినీ ఉంటుంది. 13న విత్డ్రా, అలాగే 28వ తేదీన పోలింగ్ ఉంటుంది. అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్నికలు ఉండే అవకాశం లేదు. ఇనానమస్గా ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఆశించిన స్థాయిలో, అంటే ఏదైతే ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నిక ఉంటే 22.75, అంటే 23 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. కానీ వైఎస్ఆర్సీపీకి 11 మందే ఉన్నారు కాబట్టి సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీ చేయట్లేదు. 5కు 5 స్థానాలు కూటమి ప్రభుత్వమే కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ 5 స్థానాలకు సంబంధించి కూడా కూటమిలో దాదాపుగా 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపుగా డజన్ మంది ఆశావాహులు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం ఈ సంఖ్య భారీ స్థాయిలో కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా భారతీయ జనతా పార్టీకి ఒకటి, జనసేనకు ఒక స్థానం ఇవ్వాలని చెప్పి కూడా దాదాపుగా కూటమి ప్రభుత్వం, అంటే 3 పార్టీల మధ్య ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీ మాధవ్కి, అంటే మాజీ ఎమ్మెల్సీ మాధవ్కి ఇవ్వాలని చెప్పి కూడా ఆ పార్టీ దాదాపుగా ఒక నిర్ణయం తీసుకుంది. ఇక జనసేన కోటాకి సంబంధించి కూడా ఎమ్మెల్సీ సంబంధించి కూడా ఏదైతే ప్రస్తుతం నాగబాబు ఉన్నాడో నాగబాబుకి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే అంశాన్ని చంద్రబాబు టీడీపీ అధికారిక లెటర్ ప్యాడ్ నుంచి కూడా గతంలో విడుదల చేశారు. ఇక 3 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తున్న నేపథ్యంలో దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రవర్ణాలకు సంబంధించి కులాల ప్రాముఖ్యత వైడిగా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు. 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఒకటి జనరల్, ఒకటి బీసీ, ఒకటి ఎస్సీకి ఇవ్వాలనేది టీడీపీ ఆలోచన కనిపిస్తోంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇటీవల రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక ఖాళీ ఏర్పడింది విజయసాయిరెడ్డిది. అది గనక రాజ్యసభ స్థానం విజయసాయిరెడ్డి బీజేపీ కనుక తీసుకుంటే 4 ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీకి వస్తాయి. టీడీపీ కూడా 4 ఎమ్మెల్సీ స్థానాలు కావాలని చెప్పి కూడా పట్టుబడుతుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఒక ఎమ్మెల్సీ తీసుకుంటే 3 వస్తాయి. దాదాపుగా తెలుగుదేశం పార్టీ కూడా 3 స్థానాలకే నిర్ణయం తీసుకుంది. దీంట్లో ప్రధానంగా ఎస్సీకి సంబంధించి కూడా గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ క్రియాశీలంగా వ్యవహరిస్తూ దాదాపుగా తెలుగుదేశం పార్టీలో ఏ సమస్య ఉన్నా నేనున్నా అంటూ కూడా వర్ల రామయ్య ఉన్నారు. ఆ తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా జవహర్ ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో టికెట్ని త్యాగం చేశారు. ఎందుకంటే ఆయన గతంలో కొవ్వూరు, ఆ తర్వాత తిరువూరు నుంచి పోటీ చేసి కూడా ఆయనకు మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. నామినేటెడ్ పోస్టుల జాబితాలో కూడా ఆయనకి ఏమీ ఇవ్వలేదు. కాబట్టి జవహర్ అలాగే వర్ల రామయ్య వీరిద్దరిలో కూడా ఒక పేరును ఖరారు చేసే అంశాన్ని కూడా టీడీపీ అధిష్టానం పరిశీలిస్తుంది. అయితే జవహర్ వర్ల రామయ్యతో పోల్చుకుంటే జవహర్కే కొంత ఎక్కువగా అవకాశం. ఎందుకంటే వర్ల రామయ్య కుమారుడు మొన్న పామూరు అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఇక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి చూసుకుంటే బేదా రవిచంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తాం. దాంతోపాటుగా యనమల రామకృష్ణుడు, అలాగే ఇటీవల వైఎస్ఆర్సీపీకి రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ కూడా ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి అప్పట్లో హామీ ఇచ్చారు. సో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ముందు వరుసలో అయితే యనమల రామకృష్ణుడు, అలాగే ఆ మోపిదేవి వెంకటరమణ, ఆ తర్వాత బీదా రవిచంద్ర. అయితే ఎమ్మెల్సీకి సంబంధించి యనమల రామకృష్ణ పదవి కాలం ముగుస్తుందో ఆయనకి ఇస్తారా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కమే. ఎందుకంటే ఒక కుటుంబానికి ఒకే పదవి అనే నినాదం ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ యనమల రామకృష్ణుడు కుమార్తె ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన అల్లుడు ఎంపీగా ఉన్నారు, ఆయన వియ్యంకుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన కుటుంబానికి సంబంధించి ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు ఒక ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఆయనకి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక బీసీ సామాజిక వర్గాన్ని చూసుకుంటే బీదా రవిచంద్ర, దాదాపుగా ఇతని పేరు ఎక్కువగా తెర మీదకి వస్తుంది. అతను కానీ లేకపోతే
ఎమ్మెల్సీ రేసు సంబంధించి మోపిదేవి వెంకటరమణ వీళ్ళిద్దరిలో ఒకరికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఓసీకి సంబంధించి కూడా చాలా పేర్లు తెర మీదకి వస్తున్నా కానీ అధిష్టానం మాత్రం 2 పేర్లనే పరిశీలన చేస్తుంది. ఒకటి వంగవీటి రాధా, 2 పిఠాపురం వర్మ. వీరిద్దరిలో ఒకరికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పిఠాపురం వర్మకి సంబంధించి పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశాడు కాబట్టి ఆయనకి ఇవ్వాలని ఒక ప్రపోజల్. అలాగే వంగవీటి రాధా విషయంలో 2019లో వైఎస్ఆర్సీపీ వదిలిపెట్టి టీడీపీలో చేరారు. అప్పట్లోనే ఎమ్మెల్సీ చేస్తానని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చారు, మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇటీవల రాజ్యసభ జాబితాలో ఆయన పేరు లేకపోతే అలిగారు. చంద్రబాబు పిలిచి కూడా ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి దాదాపుగా డజన్ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎవరు అదృష్టవంతులు అనేది ఇవాళ రేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. రాధిక. థ్యాంక్ యూ శివ.